శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్మహాభారతంలో ఆది పర్వంలో మనం 205వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో నేడు ద్రౌపదీదేవి యొక్క స్వయంవరంలో భీమార్జునులిద్దరూ కూడా కర్ణ దుర్యోధనాదులతో యుద్ధం చేయడం, కర్ణుడు, శల్యుడు, దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళతో యుద్ధం చేసి తర్వాత ద్రౌపదిని గ్రహించి అక్కడి నుంచి వాళ్ళు నివసిస్తున్నటువంటి గృహానికి తీసుకువెళ్ళటం అనేటువంటిది ఈ 205వ అధ్యాయంలో వ్యాసుల వారు వర్ణించడం జరిగింది. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్నటి ప్రవచనంలో మనం 23 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి అర్జునుడు కర్ణుడితో యుద్ధం చేయటం అనేటువంటిది తెలుసుకున్నాం. ఎవరవయ్యా నువ్వు ఈ విధంగా యుద్ధం చేస్తున్నావు? పరశురాముడివా అనేటువంటి విధంగా, లేకపోతే ఇంద్రుడివా, దేవేంద్రుడివా, లేకపోతే విష్ణువువా, శంకరుడివా అనేటువంటి సందేహాన్ని వెలిబుచ్చాడు. ఎవరు కాదయ్యా, నేను ఒక గురువు దగ్గర నిష్ఠగా విద్యను అభ్యసించినటువంటి బ్రాహ్మణుణ్ణి అని చెప్పి అర్జునుడు సమాధానం ఇచ్చాడు నిన్నటి ప్రవచనంలో. తర్వాత వైశంపాయనుల వారు జనమేజయుడికి ఆ యుద్ధాన్ని వర్ణిస్తూ ఏవముక్త్వాధ కర్ణస్య ధనుశ్చిచ్ఛేద పాండవః తతో అన్యద్ధనురాదాయ సంయోద్ధుం సందధే శరం. ఈ విధంగా చెప్పినటువంటి కర్ణస్య, అర్జునుడు ఈ విధంగా కర్ణుడికి చెప్పి కర్ణస్య ధనుః చిచ్ఛేద పాండవః, నేను బ్రాహ్మణయ్యా అని సమాధానం చెప్పినటువంటి పాండవ అర్జునుడు కర్ణస్య ధనుః చిచ్ఛేద, కర్ణుడి యొక్క ధనస్సుని కాస్త ఛిద్రం చేసి పారేశాడు, మొత్తం స్వగానికి విరిచి పారేశాడు తన యొక్క శరములతో. వెంటనే వేరొక ధనస్సుని తీసుకుంటున్నట్ట. తతో అన్యద్ధనురాదాయ, వేరే ధనస్సుని తీసుకుని సంయోద్ధుం సందధే శరం, వెంటనే శరమును సంధించి అర్జునుడి మీదకి మళ్ళీ బాణప్రహారం చేస్తున్నాడు కర్ణుడు. దాన్ని కూడా విడిచిపారేశాడు మళ్ళీ వెంటనే మరుక్షణంలో. దృష్ట్వా తచ్చాపి కౌంతేయః, కౌంతేయుడు కుంతీ కుమారుడైనటువంటి అర్జునుడు తచ్చాపి దృష్ట్వా, అది కూడా చూసి చిత్వా తద్ధనురాశుగై, ఆశుగై అంటే వెంటనే, ఆశుగై మరుక్షణంలోనే ఆ ధనస్సును కూడా త్రుంచివేశాడు. తదా వైకర్తనం కర్ణం బిభేద సమరే అర్జునః, ఈ విధంగా కర్ణార్జునుడు యుద్ధంలో, సమరంలో పోటాపోటీగా యుద్ధం చేసుకుంటుంటే అర్జునుడిదే పైచేయి అయింది కర్ణుడి కంటే కూడా. తతః కర్ణస్తు రాధేయః చిన్న చన్వా మహాబలః శరైరతీవ విద్ధాంగః పలాయనమధాకరోత్. ఈ విధంగా తీసుకుంటున్నటువంటివన్నీ చిన్నం చేస్తున్నాడు అర్జునుడు అని చెప్పి, అతీవమైనటువంటి శరములు, తీక్ష్ణమైనటువంటి శరములతో కొడదామనుకుంటే ఈ విధంగా చేస్తున్నాడు, కాబట్టి మనం గెలవలేమో అని పలాయనం అకరోత్, వెంటనే యుద్ధభూమి నుండి పలాయనం చేశాట, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళబుద్ధిగా అలా వెంటనే మళ్ళీ తీసుకున్నాడు. పునరాయాన్ ముహూర్తేన అన్నాడు. వెళ్ళాడు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు, కానీ ముహూర్త కాలంలోనే మళ్ళీ తిరిగి వచ్చేసాట. గృహీత్వా సశరం ధను, మళ్ళీ ధనస్సుని శరాలతో పాటుగా మళ్ళీ నింపుకుని వెంటనే వెనుతిరిగాడు కదా అనుకున్నటువంటి కర్ణుడు కాస్త అక్కడ పార్థుడి మీద శరవర్షం కురిపించాట. వవర్ష శరవర్షాణి పార్థం వైకర్తనస్తదా, తదా వైకర్తన, అప్పుడు వైకర్తనుడు తాను మళ్ళీ తిరిగి వచ్చినటువంటి ఆ ధనుశ్శరాములతో పాటుగా శరవర్షాన్ని వవర్ష, పార్థుడి మీద, అర్జునుడి మీద అనేకమైనటువంటి శరవర్షాన్ని కురిపించాట.
వాటన్నిటినీ కూడా అలసట లేకుండా, శ్రమ పడకుండా అన్నిటినీ ఎదుర్కొన్నాడు అర్జునుడు. తాని వై శరజాలాని కౌంతేయోభ్యహనన్ శరైః, అభ్యహనత్ శరైః విడతీస్తే ఆ శరములతోనే కౌంతేయుడు తన యొక్క అభ్యాసంతో వచ్చినటువంటి విలువిద్యా ప్రదర్శన అంతా చూపిస్తూ ఆ పడుతున్నటువంటి శరజాలాన్ని, పడుతున్నటువంటి ఆ శరముల యొక్క వర్షాన్ని, బాణ వర్షాన్ని అంతా కూడా ఎదుర్కొన్నాడు తన యొక్క ప్రతిభతో. జ్ఞాత్వా సర్వాన్ శరాన్ ఘోరాన్ కర్ణో అద్రావధృతం బహిః, తాను ప్రయోగించిన శరములన్నీ నిర్వీర్యమైపోవడంతో అప్పుడు కర్ణుడు యుద్ధరంగం నుంచి బహిః అదావధృతం, అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు కర్ణుడు. కాస్త ఇక్కడ మనం గెలవలేము, ఎందుకంటే ఒకటే కారణం. ఆ కారణాన్ని ఇక్కడ వ్యాసుడు వారు వర్ణిస్తున్నారు. కర్ణుడు అనుకున్నటువంటి మాట ఏమిటంటే, బ్రాహ్మం తేజస్తదా అజయ్యం మన్యమానో మహారథ. అక్కడ వెళ్ళిపోతున్నటువంటి మహారథుడైనటువంటి కర్ణుడు ఏమనుకున్నట్ట అంటే, మన్యమాన, ఈ విధంగా మనసులో అనుకున్నట్ట, బ్రాహ్మ్యం తేజ అజయ్యం ఖలు, బ్రాహ్మణ తేజస్సు అది, ఆ బ్రాహ్మణ తేజస్సు అజేయమైనది కదా, జయింప శక్యము కానిది కదా, ఇక నేను ఎలా గెలుస్తాను అతనితో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు మహారథుడైనటువంటి కర్ణుడు. ఆ విధంగా కర్ణార్జునుల యొక్క యుద్ధం జరిగింది. బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి అర్జునుడిని జయించలేక కర్ణుడు వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ నిజం చెప్పాలంటే వేషం బ్రాహ్మణమైన అర్జునుడు, కర్ణుడు ఇద్దరు కూడా పోటాపోటీగా యుద్ధం చేశారు. కానీ అక్కడ అర్జునుడు క్షత్రియుడే, వేషం మాత్రమే వేశాడు బ్రాహ్మణ. కానీ ఈయనేమనుకుంటున్నాడు, గెలవలేక బ్రాహ్మణ తేజస్సు గొప్పది కదా, అజేయమైనది కదా అని చెప్పి అనుకున్నాడు, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇంకొక పక్షంలో ఇంకో యుద్ధం జరుగుతుంది. అపరస్మిన్ వనోద్దేశే, వనోద్దేశం అంటే మరొక ప్రాంతంలో, మరొక ప్రదేశంలో, వీరౌ శల్యవృకోదరౌ, వీరులైనటువంటి శల్య మహారాజు, వృకోదరుడు ఇద్దరు బ్రహ్మాండమైనటువంటి పోటాపోటీగా కుస్తీ బట్టలు పడుతున్నారు, గదా యుద్ధం చేస్తున్నారు, అన్ని ప్రతి దొరికిన దాంట్లో కొట్టుకుంటున్నారు. శల్యుడు, వృకోదరుడు ఇద్దరు. వృకోదరుడు అంటే భీమసేనుడు. ఎలా ఉన్నారు వాళ్ళిద్దరు? బలినౌ యుద్ధ సంపన్నౌ విద్యయా చ బలేన చ, బలవంతులైనటువంటి వాళ్ళు. బలినౌ అనే పదం పెట్టారంటే ఇక్కడ ద్వివచనం అని వాడారు. ఎవరు ఆ ద్వివచనం అంటే శల్య మహారాజు, వృకోదరుడు ఇద్దరు కూడా. పాండవులకి మెనమామే శల్యుడు కూడా. కానీ వీళ్ళిద్దరు కూడా కొట్టుకుంటుంటే ఇద్దరు బలవంతులైనటువంటి వాళ్ళే, ఇద్దరు కూడా యుద్ధ సంపన్నం, యుద్ధంలో ఆరితేరినటువంటి వాళ్ళు, అటు విద్యల్లోనూ బలంలోనూ బ్రహ్మాండమైనటువంటి ప్రతిభ కనిపించేటువంటి వాళ్ళు ఇద్దరు కూడా. అలాంటి వాళ్ళిద్దరూ మరొక ప్రదేశంలో కొట్టుకుంటున్నారు. ఎలా? అన్యోన్యమాహ్వయంతౌతు మత్తావివ మహాగజౌ, మదించినటువంటి రెండు గజములు కొట్టుకుంటున్నట్టుగా అన్యోన్యం ఆహ్వయంతో, రారా చూద్దాం, రా కొట్టుకుందాం, రా చూస్తారా, ఈ రోజు నువ్వు అయిపోయావు నా చేతిలో అంటూ ఆహ్వానించుకుంటూ పోట్లాడుతూ గొడవ పడుతూ పక్కన వీరుల యొక్క ప్రగల్భాలతో ప్రశంసలతో రెండు మదించినటువంటి ఏనుగులు కొట్టుకుంటున్నట్టుగా కొట్టుకుంటున్నారు. ముష్టిభిః జానుభిశ్చైవ నిఘ్నంతా వితరేతరం ప్రకర్షణాకర్షణయోరాభ్యాకర్షణ వికర్షణైః. చేతులతో ఓ పక్కన ప్రకర్షణ, ఆకర్షణ, ఓ పక్క తన వైపు ఆకర్షించుకోవడం, వికర్షించుకోవడం, ప్రకర్షించుకోవడం, ఎత్తి కొట్టడం, కింద పడేయటం, పైకి ఎగవేయటం, ఇట్లాంటివన్నీ. ముష్టిభిః, ముష్టిఘాతాలతోను, పిడిగుద్దులతో. ముష్టి అంటే పిడిగుద్దులు, చేయి బిగించి మరి పిడిగుద్దులతో కొడుతున్నట. జానుభిశ్చైవ, జాను అంటే మోకాలు, మోకాలతో ఎగిరి నడుం మీద పొడవటం, పొట్టలో పొడవటం, అలా కొడుతున్నారు. ముష్టిభిర్జానుభిశ్చైవ నిఘ్నంతా వితరేతరం ప్రకర్షణాకర్షణ యోరక అభ్యాకర్ష వికర్షణైః. రకరకాలైనటువంటి యుద్ధ విద్యలు, ఆకర్షించుకోవటం, వికర్షించుకోవటం, పైకి ఎత్తి కొట్టడం, కింద పడేయటం. ఆచకర్షతురన్యోన్యం ముష్టిభిశ్చాపి జఘ్నతు, ఒకళ్ళనొకళ్ళు పిడిగుద్దులతో కొట్టుకుని చంపేసుకోవాలనే తాపత్రయంతో యుద్ధం చేస్తున్నారట. ఆ వాళ్ళు కొట్టేటువంటి పిడిగుద్దులకి తతశ్చట చటా శబ్ద, తడతడ శబ్దాలు వస్తున్నాయట, భయంకరమైన శబ్దాలు. ఏదో పైన ఆకాశంలో ఉడుములు పిడుగులు పడుతుంటే ఎలా పడుతున్నాయో అలాంటి పిడిగుద్దులు కొడుతున్నారు ఇక్కడ. అక్కడ పిడుగులు కాదు, ఇక్కడ పిడిగుద్దులు. తతశ్చట చటా శబ్ద సుఘోరో హ్యభవత్ తయోః, అభవత్ తయోః, తయోః శబ్ద,
వాళ్ళు కొట్టుకుంటున్నటువంటి యుద్ధం వల్ల ఘోరమైనటువంటి సుఘోరమైనటువంటి శబ్దములు కలుగుతున్నాయి. చటచట శబ్దాలు ఆకాశంలో వస్తున్నటువంటి శబ్దాల్లాగా ఉన్నాయి. తర్వాత పెద్ద పెద్ద బండరాళ్ళు వేసి కొట్టుకుంటున్నారు. పాషాణ సంపాత నిభై ప్రహారైరభిజగ్నుతు. పాషాణ సంపాత నిభై, పర్వతాలు 2 పర్వతాలు కొట్టుకుంటున్నాయా అన్నట్టుగా కొట్టుకుంటున్నారు ఇద్దరు కూడా. పెద్ద పెద్ద బండరాళ్ళు వేసి కొట్టుకున్నట్టుగా వాళ్ళ పిడిగుద్దులు ఒక్కొక్క గుద్దుకి ఓ బండరాయి అన్నట్టుగా నుగ్గు అయిపోతున్నారు అట్లాంటి వాళ్ళు. ఎందుకంటే శల్య మహారాజు గాని, భీమసేనుడు గాని, దుర్యోధనుడు, బలరాముడు వీళ్ళ నలుగురు సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళు. ఇంకా చెప్పాలంటే దుర్యోధనుడు కాస్త తక్కువే వీళ్ళ ముగ్గురులో. వీళ్ళ ముగ్గురే సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళు. అట్లాంటి శల్యుడితో భీమసేనుడు యుద్ధం చేస్తాడు. ముహూర్తం తౌ తదాన్యోన్యం సమరే పర్యకర్షతాం. ముహూర్తం తౌ తదా అన్యోన్యం. క్షణకాలం కొట్టుకుంటున్నారు, క్షణకాలం ఎత్తేసుకుంటున్నారు, పైకి పడేసుకుంటున్నారు. చివరిలో భీమసేనుడు కాస్త ఆ శల్యుణ్ణి చేతులతో పైకి ఎత్తి కింద పడేసాట, వేసి కొట్టాడు నేల మీద. తతో భీమ సముక్షిప్య ఉత్క్షిప్య, ఉత్క్షిప్య అంటే పైకెత్తడం. తతో భీమ సముక్షిప్య బాహుభ్యాం శల్యమాహవే. ఆ యుద్ధంలో శల్యుణ్ణి బాహుభ్యాం తన 2 చేతులతో ఉక్షిప్య పైకెత్తేసి ఆపాతయత్ కురుశ్రేష్ఠో బ్రాహ్మణ జహసుస్తదా. ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి భీమసేనుడు కాస్త బ్రాహ్మణులందరూ చూస్తున్నటువంటి సమయంలో ఆపాతయత్ అపాతయత్ ఆపాతయత్ అపాతయత్ కురుశ్రేష్ఠ, కురుశ్రేష్ఠుడైనటువంటి భీమసేనుడు నేల మీద కొట్టి విరక్కొట్టి పార్చాడు. అంత బలిష్టమైనటువంటి 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి ఆ భీమసేనుడు కాస్త ఆ శల్యుణ్ణి ఒక్కసారిగా పైకెత్తి కింద పడేస్తున్నాడంటే అపాతయత్ కురుశ్రేష్ఠ, కింద పడేశాడంటే అంత వీరుడు కేవలం ఉందా? దానికి బ్రాహ్మణులందరూ కూడా ఆనంద భాషం, విపరీతమైనటువంటి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారట. విపరీతమైన ఓ బ్రాహ్మణుడు మనమే గెలుస్తున్నాం. అక్కడ అంతకుముందు కర్ణుడి ఓడించి బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు గెలిచాడు. ఇక్కడేమైనా బ్రాహ్మణ వేషంలో ఉన్న భీమసేనుడు కూడా గెలిచేటప్పటికి బ్రాహ్మణులందరూ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. తత్రాశ్చర్యం భీమసేనశ్చకార పురుషర్షభః యచ్చల్యం పాతితం భూమౌ నావధీత్ బలినం బలి. బలవంతులకే బలవంతుడైనటువంటి ఈ శల్యుడు, ఎవరికీ వశం కానటువంటి ఈ శల్యుడు భూమి మీద ఈ విధంగా పడిపోయేటప్పటికీ అందరూ ఆశ్చర్యపోయారు. తత్రాశ్చర్యం భీమసేనశ్చకార. భీమసేనుడు చేసినటువంటి ఈ ఆశ్చర్యకరమైనటువంటి కర్మకి అందరూ అక్కడ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ తెల్లమొహాలేశారు ఒక్కసారి. యత్ శల్యం పాతితం భూము. శల్యుడంతటి వాణ్ణే భూమి మీద పడేశారంటే ఈ మహానుభావుడు. పాతితే భీమసేనేన శల్యే కర్ణే చ శంకితే. ఎప్పుడైతే కర్ణుడు ఓడిపోయాడో, శల్యుడు పడిపోయాడో, అక్కడేమన్నా అర్జునుడి చేత కర్ణుడు ఓడించబడ్డాడు. అలాగే ఇక్కడేమన్నా భీమసేనుడి చేత శల్యుడు ఓడించబడ్డాడు, పడగొట్టబడ్డాడు. పాతితే అన్నాడు, పడగొట్టబడితే సభలో వాళ్ళందరూ విస్మయ పరమో జగ్నే సర్వేషాం పశ్యతాం నృణాం. నృణాం అంటే మానవులకి అక్కడ ఉన్నటువంటి కూర్చున్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, మానవులు ఎవరైతే ఉన్నారో, మానవ రూపంలో ఉండేటువంటి రాజులు గాని, ఋషులు గాని, మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూస్తూ ఉండగానే సర్వేషాం పశ్యతాం, మొత్తం అందరూ చూస్తూ ఉండగానే ఈ విధంగా చేసేటప్పటికీ పరమో విస్మయ జగ్నే, అందరూ అపారమైనటువంటి ఆశ్చర్యానికి గురయ్యారు. బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంత బలం ఎక్కడిది? పైగా అందరూ చూస్తూ ఉండగానే ఇక్కడ భీముడు ఇంకో పెద్ద సాహస కార్యాన్ని చేయబోతున్నాడు. గత పాఠంలో కూడా మనం చెప్పుకున్నాం, అక్కడ పెద్ద ఒక మహావృక్షాన్ని పీకి దాన్ని ఒక్కసారి విదిలించేసి ఒక్క ఆకు కూడా లేకుండా పెట్టి అర్జునుడికి సహాయంగా నిలబడ్డాడు. మళ్ళీ ఇక్కడ ఇంకో చెట్టు పీకబోతుంటే ధర్మరాజు వారిస్తున్నాడు, రే నాయన అందరూ చూస్తున్నారు ఊరుకోర బాబు అని. తతో రాజసమూహస్య పశ్యతో వృక్షమారుజత్ తతస్తు భీమం సంజ్ఞాభిర్వారయామాస ధర్మరాట్. ధర్మరాట్ అన్నారు. ధర్మంలో రాట్ తేలినవాడు. రాట్, విరాట్, సమ్రాట్, అధిరాట్ అని బిరుదులు అవన్నీ కూడా ఒక్కొక్కదాని. ధర్మంలో గొప్పవాడైనటువంటి ధర్మరాజు అక్కడ వృక్షాన్ని పీకుతున్నటువంటి భీమసేనుని కాస్త భీమం
సంజ్ఞాభిహి వారయామాస. సంజ్ఞాభిహి అంటే కాస్త సంజ్ఞ చేస్తూ, చూపులతోనే సంజ్ఞ చేస్తూ, చేతులతోనో చూపులతోనో ఎక్కడ కుదిరిన దాన్ని బట్టి ఒక సంజ్ఞ చేసి ఎవరై తప్పురా నాయన, ఎందుకంటే రాజసమూహం అంతా చూస్తున్నది, మనల్ని అనుమానిస్తారు, ఇలా చెట్లు పీకగలిగినటువంటి వాడు భీమసేనుడు తప్ప ఇంకెవరూ లేరు అని కనిపెట్టేస్తారు, వద్దురా నాయన పీక మాకు అని చేత్తో సంజ్ఞ చేసి ఆపాడు, ఎవరు చూడకండి. ఎవరై అంటే ధర్మరాజు. తతస్తు భీమం సంజ్ఞాభి, భీమసేనుని కాస్త తన చేతి సంజ్ఞలతోనే ఆపేశాడు. వారయామాస ధర్మరాట్. ఆకారజ్ఞస్తదా భ్రాతుః పాండవోపి న్యవర్తత. ధర్మరాజశ్చ కౌరవ్యా దుర్యోధనమమర్షణం.